పాటించటం దేవుడి ధర్మం. అది అరబీ వర్డ్ అంతే. అరబీ వర్డ్ని చూసి ఉలిక్కి పడకూడదు. అసలు దీని అర్థం ఏంటి అని తెలుసుకోవాలి. అలాంటి దైవం ప్రవక్తలందరినీ పంపించి నువ్వు దేవుడెవరో తెలుసుకుంటే నీ ఆత్మ అంతరాత్మకి ప్రశాంతత కలుగుతుంది. నీ లోపల ఒక అంతరాత్మ ఉంది కదా, అది ఇప్పటిదాకా నువ్వు ఎలా వాడుతున్నావు? పొద్దున్నే లేచి ఖమ్మం పోవాలి, ఇవాళ ఎంత సంపాదించాలి, ఇవాళ అసలు నాకున్న పరిస్థితులు ఏంటి, నీకున్న వ్యవహారాలన్నీ ఆ అంతరాత్మ మనసు వీటి చుట్టే తిప్పుకుంటున్నావు. డబ్బు 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 అంతరాత్మని అత్యాశ చుట్టూ ముడేసుకొని భార్య ప్రేమ, పిల్లల మీద ప్రేమ, సంపద మీద ప్రేమ, ఈ జీవితం మీద ప్రేమ, నీకు ఒక గౌరవం ఉండాలని గౌరవం మీద ప్రేమ, ఇవన్నీ ఓకే, కావాలి, వద్దంటలేదు. ఇలాంటి ఉనికిని ప్రసాదించిన దైవాన్ని తెలుసుకుపోతే ఇక్కడ నీకు ఇవన్నీ టెంపరీ లాభాలు. నీ సంపద టెంపరీ, నీ భార్య టెంపరీ, క్షమించాలి, మనం మరణించిన తర్వాత మనతో ఆ బంధం తెగిపోతుంది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. పిల్లల మీద ప్రేమ మనం బ్రతుకున్నంత వరకే. ఈ బంధాలన్నింటికంటే గొప్ప బంధం నీ ఉనికిని భూమి మీదకి తీసుకొచ్చి నీ ఉనికిని ఒకదాన్ని డిసైడ్ చేసిన వాడి మీద ప్రేమ ఒక్కటే వీటన్నింటినీ సార్థకం చేస్తుంది. ఇదే మానవ జీవిత లక్ష్యం అంటారు. దైవాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితం భూలోకంలో సార్థకం అవుతుంది. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి పైకి వెళ్తుందో నీ జీవితం అక్కడ కూడా సార్థకం అవుతుంది. అలాంటి మహోన్నతుడైన దైవాన్ని తెలుసుకొని ఆయన ఆజ్ఞల్ని పాటించటమే ఈ మానవ జీవిత సాఫల్య మార్గం. అదే సనాతన మార్గం. ఇప్పుడు ఆరాధించకపోతే, తెలుసుకోకపోతే ఏమైద్ది అంటే ఇప్పుడు చెప్పాను, నువ్వు ఇక్కడ ఏం తెలుసుకున్నా కానీ, ఎంత సంపాదించినా కానీ శూన్యం. అది నీకు 1 లక్ష ఉన్నా, 10 లక్షలున్నా, 1 కోటి ఉన్నా, 10 కోట్లున్నా, 100 కోట్లున్నా, 1000 కోట్లున్నా, మరణించావా నీ ఆస్తి నీది కాదు. నువ్వు ఎంత సంపాదించకపోతే ఉంది, శూన్యం. నీకు ఎక్కడా పనికిరాదు. అది అక్కడికి పోయినా కూడా పనికిరాదు, శూన్యం. దైవాన్ని తెలుసుకోకపోతే నీ జీవితం మొత్తం నిరర్ధకం, శూన్యం, బూడిదలో పోసిన పన్నీరు. దైవాన్ని తెలుసుకుంటే ఇక్కడ గౌరవం, నువ్వు అణిగిమణిగి ఉంటావు, నీ నోరు అదుపులో ఉంటుంది, నీ కళ్ళు అదుపులో ఉంటాయి, నీ మనసు అదుపులో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అదుపులో ఉంటాయి. అందుకే మనసును అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు నీకు ఇక్కడే ఒక గౌరవం లభిస్తుంది. నీ పేరు ప్రస్తావన రాగానే మంచి మనిషి, అదే కీర్తి, అదే గౌరవం. నీ కీర్తి, నీ గౌరవ ప్రతిష్టలు దైవం అలా పెంచుతాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మవో నీలో అహంకారం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అహంకారమే శైతాన్, శని. అహంకారంతో ఏం చేస్తావు? నీకు డబ్బులు ఉన్నాయి, వాడు వేస్ట్ గాడు, వీడు వేస్ట్ గాడు, వాడు తక్కువ, వీడు తక్కువ, వాడి మీద నేను ఎంత సంపాదించినా, నాకు ఎంత తెలివి ఉంది, ఎంత జ్ఞానం ఉంది అని నీకు తెలియకుండానే అహంకార బుద్ధి ప్రదర్శిస్తుంటే బయట నీకు అపకీర్తి స్టార్ట్ అయింది. వాడి పేరు ఎత్తమాకు, అయిపోయింది నీ బతుకు. ఎందుకు ఇంకా ఏదైనా మన ప్రస్తావన, ఒక వ్యక్తి ప్రస్తావన వచ్చిందంటే వాడి పేరు ఎత్తమాకు అన్నమంటే కథం అయిపోయి. ఇక్కడ కూడా అపకీర్తి మూట కట్టుకున్నావు, ఇక్కడ కూడా అగౌరవం మూట కట్టుకున్నావు. దైవాన్ని నమ్మకపోతే జీవితం సాఫల్యం కాదు. ఇలాగా ఈ జీవితం, ఈ పరీక్షలో మరి ఓకే, దైవాన్ని నమ్మి ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలంటే ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ శరీరాన్ని, ఈ మన శరీరాన్ని, మీ శరీరాన్ని, నా శరీరాన్ని మనం పోషించుకోవట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆ దైవమే, ఈ శరీరాన్ని సృష్టించిన ఆ దైవమే, ఈ శరీరం లోపలే అంతరాత్మని ఆత్మనేసిన ఆ దైవమే
శరీరానికి ఆహారం పెట్టాడు, ఆత్మకి ఆహారం పెట్టాడు. మనం శరీరానికి ఆహారం ఇస్తున్నాం కానీ ఆత్మకి ఆహారం ఇవ్వట్లేదు. ఆ శరీరానికి ఆహారం అంటే ఆహారం ఆయనే ఇస్తున్నాడు, అంటే మనం తింటున్నాము. నా ఉద్దేశం ఏంటంటే మనం తింటున్నాం 3 పూట్ల చెయ్యి కలుపుకోవాలని తినే బాధ్యత మందే, కానీ అది సృష్టించే ఆహారాన్ని సృష్టించే బాధ్యత మనిషిది కాదు. ఒక మెతుకు కూడా సృష్టించలేని మానవుడికి 3 పూట్ల ఆహారం పెడుతున్నాడు, సృష్టించి ఇగో తినని చేతికాడికి నోటికాడికి అందిస్తున్నాడు. మళ్ళీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ అన్నం కలపాలన్నా ఈ చెయ్యి అన్నం కలపాలన్నా ఇక్కడ మెదడులో నుంచి ఈ చేతికి ఇండికేటర్ వస్తేనే అక్కడ నువ్వు కలపలేస్తావు. నీకు మెదడులో ఇండికేటర్, నువ్వు అన్నం కలుపుకొని ఇండికేటర్ ఇచ్చేది కూడా, ఆ సిగ్నల్ ఇచ్చేది కూడా దైవమే. ఓయ్ అంత ఖచ్చితంగా, అంత కరెక్ట్గా, అంత కరాఖండి ఎలా చెప్తున్నావు అంటే, పక్షవాతం వచ్చిన వ్యక్తి దగ్గరికి పోయి చూడు, అతనికి అన్నీ బాగానే ఉన్నాయి, చెయ్యి ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్నం కలిపంటే చెయ్యి లేవట్లేదు అంటుండు. ఎందుకు అంటే మెదడులో అక్కడ నరం క్లాట్ అయిపోయింది. అర్థమైందా? కాబట్టి నీ మెదడుకి సిగ్నల్ ఇచ్చి నీ చేయితో అన్నం కలుపు, దాన్ని లేపి చూడు తిను నవ్వులు అనే ఇండికేటర్ ఇచ్చేది కూడా మెదడే. అది నవలాలన్నా మెదడే. మళ్ళీ ఎక్కడ ఇటే భాగం పోయిందనుకో నువ్వు నవలాలన్నా నవలలేవు. అలాంటి ఈ శరీరాన్ని ఆయనే పోషిస్తున్నాడు అనే స్పృహ నీకున్నప్పుడు నువ్వు దైవాన్ని గుర్తించినట్టు. నిన్ను పోషిస్తున్నాడు కదా, ఎందుకు పోషిస్తున్నాడు? ముప్పోటలా మన్ని మేపుతున్నాడు, ముప్పొద్దులా మన్ని మేపుతున్నాడు. ఎందుకు? తిని అన్నం ఇచ్చినోడు కాదు దేవుడు, మెదడు ఇచ్చినోడు కాదు దేవుడు, నాకు ఇష్టం వచ్చినోడు దేవుడు అని చెప్పి దేవుడి మీదనే ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యంగా అహంకారంగా మాట్లాడటానిక కాదు కదా. చీకటి చీకటిలాగే ఉంటుంది, వెలుతురు వెలుతురులాగే ఉంటుంది. ధర్మం ధర్మంలాగే తెలుసుకోవాలి, అధర్మం అధర్మంలాగే గుర్తించాలి. ఇదే మానవ జీవితం. నిన్ను పోషిస్తున్నాడు. నీకు ప్రాణవాయువు నిరంతరం లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉండాలి. గాలి పీల్చకపోతే ఎవరైనా చచ్చిపోయారు అని గుర్తించడానికి, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందో ఇంకేదో సంథింగ్, వాళ్ళకి ఒక్కసారే చనిపోయారు అని అంటే, నిన్న బాగానే ఉన్నాడు, ఇందాక బాగానే ఉన్నాడు, చూద్దాం వాగని చెప్పి ముక్కు కాడ చేపెట్టి చూస్తాం. ఏంటి? గాలి లోపలికి పోయి బయటికి పోయి వస్తుందా రావట్లేదా, లోపలికి బయటికి వస్తుందా లోపలికి వెళ్తుందా రావట్లేదు. ఆ గాలి ఇచ్చేది కూడా ఆయనే. ఈ గాలిని సృష్టించింది ఎవరయ్యా? నువ్వు అనుకుంటున్నవాడు, నేను అనుకుంటున్నవాడా? కాదు, నిన్ను నన్ను సృష్టించిన ఆ దైవం ఈ గాలిని సృష్టించి మనకి వశం చేశాడు. ఈ లోపలికి బయటికి పోయి లోపలికి పోయి బయటికి రాకపోతే ఈ గాలి మన భూమి మీద ఉంచరేగా, అయిపోయింది. ఈడి గాలి పోయింది, ఈయన తీసుకుపోయి ఇంకా అందరికీ కబుర్లు చెప్పి తీసుకుపోయి ఆ ఊరు బయట శ్మశానానికి తరలించండి అంటారు అంతే. అలాంటి గాలి ఇస్తున్నందుకు నువ్వేమిస్తున్నావు దేవుడికి? నీకు ప్రాణం ఇచ్చి ప్రాణం నిలబడటానికి గాలి ఇస్తున్నాడు. ఈ శరీరం ఇచ్చి శరీరం నిలబడటానికి ఆహారం ఇస్తున్నాడు. ఈ ఆహారానికి ఈ గాలికి మధ్యలో నీకు దాహం వేస్తే ఒంటి నిండా నీరే పెట్టి, అంటే రక్తం, ఒంటి నిండా రక్తమే పెట్టి బయట నుంచి ఆ రక్తాన్ని బ్యాలెన్స్ చేయటానికి వాటర్ ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. ఆ నీళ్ళు ఇచ్చినందుకే నువ్వేమిస్తున్నావు దేవుడికి? అర్థమవుతుందా? ఆ నీళ్లు 2 రోజులు తాగకపోతే చచ్చిపోతాం. సరే 2 రోజులు తాగకపోతే నీరసపడిపోతాం, ఒక వారం రోజులు 10 రోజులు తాగకపోతే చచ్చిపోతాం. ఏడికాడు ఏడొచ్చి మొత్తం పోతాయి, బ్లాస్ట్ అయిపోతాయి, అన్నీ చచ్చిపోతాం. ఈ నీళ్ళు ఇచ్చినందుకు నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? ఈ గాలి ఇచ్చినందుకు నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? ఈ ఆహారం ఇచ్చినందుకు దేవుడికి నువ్వేమిస్తున్నావు? అప్పనంగా తిని మన పనులు మనం చేసుకోవటం కాదు. ఈ 3 లేకపోతే మనమే లేవు. ఇందుకే దైవం అంటున్నాడు, నీ ఆస్తి నాకొద్దు నాయనా, నువ్వు సంపాదించిన దాంట్లో వాటా నాకొద్దు. నీ మనసుతో ఇది గుర్తించి నన్ను ఆరాధించు. గొప్పవాడా, ఈ నువ్వు ఇయ్యకపోతే నేనే లేను, నా ఉనికే లేదు. గాలి
నాకు ప్రాణవాయువుగా ప్రసాదించిన వాడా, తల వంచి అన్నింటికంటే శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం తలని నేల కానించి గాలిని నాకు ప్రసాదించిన వాడా, ప్రాణవాయువుగా ప్రసాదించిన వాడా, నీకే నా తల వంచుతున్నా. నీళ్ళని నాకు ప్రసాదించిన వాడా, నీటి బొట్టును కూడా సృష్టించలేని నేను, ఒక నీటి చుక్కను కూడా ఎవరు తయారు చేయలేరట. ఏది ముడి పదార్థం ఏం తీసుకోకుండా, సృష్టిలో ఏం తీసుకోకుండా ఒక నీటి బొట్టుని సృష్టించలేడు, ఒక మెతుకుని సృష్టించలేడు మనిషి. ఎంత కంప్యూటర్ యుగమైనా, ఎంత రాకెట్ యుగమైనా ఆ నీళ్లు ఆయన వేయాలి, ఆ గాలి ఆయన వేయాలి, ఆ ఆహారం ఆయన వేయాలి. ఇగో నాకు మెతుకు కూడా సృష్టించలేని నాకు ఆహారాన్ని సృష్టించి నా దగ్గరికి చేర్చిన దేవా, ఆ పైవాడ, ఇగో నా తల, నా శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం నా తలని నీకు ఆనిస్తున్నాను, నేలకి ఆనిస్తున్నా, సాష్టాంగం చేస్తున్నా, నీ ఆజ్ఞాపాలన చేస్తున్నాను. నాకంటే గొప్పవాడివి. ఇంతే, నీ డబ్బులు అక్కర్లా, ఫ్రీ. ఈ ఒక్క సజ్దా చేస్తే, అంటే ఒక్క సాష్టాంగం చేసి నీ తలని భూమి కానించి నేను నీ దాసుణ్ణి అన్నావంటే నీకు భూలోకంలో అన్నీ ఫ్రీ, జీవితం ఫ్రీ, అన్నీ ఫ్రీ, తర్వాత స్వర్గం కూడా ఫ్రీయే. ఇంతే. ఈ ఒక్క మాట మీద నువ్వు మరణించేదాకా, అంటే నీ ఆత్మ పరలోకానికి చేరేదాకా ఈ మాట మీద నిలబడితే నీకు అదే మానవ జీవిత సాఫల్యం, అదే నీకు స్వర్గం. పెళ్ళైన రోజు నుంచి భార్యాభర్తల బంధం, ఆ బంధం ఎవరో ఒకరు మరణించేదాకా ఎంత పటిష్టంగా ఉంటుందో, ఆ బంధాన్ని పెట్టిన వాడితో బంధం, భగవంతుడితో బంధం అంటే ఇంతే. ఇదే బంధాన్ని నువ్వు కంటిన్యూషన్ చేస్తే ఆయన స్థానం ఎవరికి ఇవ్వకూడదు. భర్త స్థానం ఎవరికి ఎలా ఇవ్వరో భగవంతుడి స్థానం కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఆయన పైన ఉన్నాడు. ఆయన స్థానం మానవులందరికంటే, యుగ పురుషులందరికంటే, ఋషీశ్వరులందరికంటే, గురువులందరికంటే, దైవదూతలందరికంటే, యేసుక్రీస్తు వారి కంటే కూడా ఆయన స్థానం గొప్పది. ఆయనే చెప్పాడు, నాకంటే నా దేవుడు గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు. తండ్రి అంటే దేవుడు, నా తండ్రి గొప్ప, నా దేవుడు గొప్పవాడు అని ఆయన కూడా చెప్పాడు. మీరు ఎక్కడ ఆయన్ని మళ్ళీ ఆయన ప్లేస్లో నిలబెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారని. ఇదే మానవ జీవిత పరమార్థం. అలాంటి మహోన్నత జీవితాన్ని మనకి ప్రసాదించాడు దేవుడు. గొప్పవాడు, మనిషికి గొప్పతనం ఇచ్చాడు. ఈ గొప్పతనం దైవత్వాన్ని గుర్తించినప్పుడు, దైవాజ్ఞని పాటించినప్పుడే మనిషి గొప్పతనం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లేకుంటే ఆ కీర్తి పోతుంది, అపకీర్తి మూటగట్టుకుంటాడు, అగౌరవం మూటగట్టుకుంటాడు, రాక్షసుడైపోయి ఏమీ లేని శూన్యంగా ఏమంటున్నాడంటే గడ్డి పరక కంటే హీనమైపోతాడు. మీరు పొద్దున్నే లేచి కసువు ఉడుతున్నారే, అలా తిని తాగి భగవంతుని గుర్తించకపోతే ఆ కసువుతో సమానం అన్నాడు. గుర్తించితే గొప్పోడు అన్నాడు, గుర్తించకపోతే కసువుతో సమానం అన్నాడు. ఆ కసువుని ఊడ్చి మీరు ఎట్లయితే దెబ్బలో పోస్తున్నారో, ఒకరోజు తీరిక చేసుకొని ఆ కసువు లాంటి మిమ్మల్ని ఊడ్చి తీసుకుపోయి ఆ దిబ్బ అంటే నరకంలో వేస్తాను. ఇదే మానవ జీవిత పరమార్థం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రంథాలలో వెలుగైనటువంటి గొప్ప జ్ఞాన బోధ. యుగ పురుషుల, ఋషీశ్వరుల బోధలో ఉన్న గొప్ప జ్ఞాన బోధ. ఇది కరెక్టే అని మీ హృదయంతో, మీ అంతరాత్మతో ఆలోచించితే మీ హృదయం కూడా దీన్ని ధృవీకరించేటటువంటి మహోన్నత బోధ. దేవుడికి దాసులుగా ఉందాం, అందరం అన్నదమ్ములా కలిసిమెలిసి ఉందాం. అందరం అన్నదమ్ములమే, కలిసిమెలిసి. కాబట్టి ఇక్కడ ఐక్యత అనేది ప్రధానమైంది. మనం అందరం కలిసిమెలిసి ఉండటం వల్ల శుభాలు ఉంటాయి. అది ప్రతి పల్లెటూరు ఇలాగ కలిసి ఉండటం వల్ల, అందరు కలిసి ఉండటం వల్ల ఐక్యత పెరుగుతుంది. పల్లెటూర్లు అభివృద్ధి అవుతాయి. పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు, దేశం అభివృద్ధి అవుతుంది. పట్టణాలైనా పల్లెలైనా ఒకళ్ళొకళ్ళు విభేదాలు పెట్టుకొని ద్వేషాలు పెంచుకుంటే నాశనం అవుతుంది. దేశము నాశనం అవుతుంది, మొత్తం మనము నాశనం అవుతాం. మనం బాగుంటే పల్లెలు బాగుంటాయి, పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే అదే వృద్ధి, అదే దేశాభివృద్ధి. అందరం కలిసిమెలిసి ఉండాలి, గ్రంథాలన్నింటినీ నమ్మాలి, యుగ పురుషుల మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించాలి, అందరి ప్రవక్తల్ని ప్రేమించాలి, యుగ పురుషులందరినీ ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి.
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనొద్దని చెప్పి డైరెక్ట్గా దివ్య ఖురాన్లో దైవం యొక్క ఆజ్ఞ అయి ఉంది. కాబట్టి అలీపురంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి మనిషి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అన్ని రకాల చెడులకి దూరంగా ఉండి అంత మంచి వైపు నడిచేటటువంటి ప్రయత్నం చేస్తూ మానవ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని కోరుకుంటూ, భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలని, పిల్లలు తల్లిదండ్రుల బంధం ఆప్యాయత అనురాగాలతో ఉండాలని, ఆ దైవాన్ని ఇలాగ ఉండేలా అనుగ్రహించమని కోరుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.